వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముదిరాజ్ కులం. ఈరోజు ముదిరాజ్ కులానికి అంటే రాజకీయంగా కానీ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సామాజికంగా కానీ సామాజిక వెలివేతలు కూడా జరుగుతున్నాయి. అన్ని కోణాల్లో కూడా ముదిరాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీని మీద మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు వాళ్ళతో కష్టపడి పోరాటం చేయాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు మేనిఫెస్టోలో కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కూడా నేను ఉన్నాను. రిప్రజెంటేషన్ మేము ఇచ్చాము. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదిరాజ్ కులం నుంచి మనం తీసుకెళ్ళి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి 45% రిజర్వేషన్ పెంచి ఆ తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో కావచ్చు, లేదంటే ఏపీఎల్లో కావచ్చు, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు జనాభా దామార్చిన జనాభాని ఆధారంగా చేసుకొని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం జరుగుతుందన్నట్టుగా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అసలు వాళ్ళు ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారనేది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వం పెద్దల నుంచి కానీ ఎట్లాంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగలేదు. ఈరోజు జనాభా దామార్చిన వెళ్తే ఈరోజు తెలంగాణలో అన్ని కులాల కన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల కన్నా అత్యధిక సమాజం, జనాభా కలిగిన సమాజం ముదిరాజ్ సమాజం. మరి ముదిరాజులో వాటేంతో కూడా తెలియకుండా ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే అది యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజుల అందరికీ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా అన్యాయం జరిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈరోజు మనం ఒక బస్ యాత్ర చేయడం అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు ముదిరాజులకి ప్రధానమైన సమస్య ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో ఈరోజు మనం 14% ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా. అంటే అందులో 1.8% కూడా ఈరోజు విద్యలో మన వాటా అంటే ఉన్నత స్థాయిలో లేదు. అంటే దాదాపు 10 నుంచి 12% ఇంకా దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు విద్యలో ఎట్లయితే వెనుకబాటు గురైందో ఈరోజు ముదిరాజులకి విద్య అనేది చాలా చాలా వెనుకబాటు గురైంది. ఈరోజు చాలా అంటే విద్యలో కూడా ఎవరైనా కష్టపడి ముందుకెళ్ళి చదువుకున్నా వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక ఈరోజు చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పింది 2001 నుంచి 2003 నుంచి ముదిరాజులు పట్టుకున్న ఏకైక డిమాండ్ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి చేర్చాలని చాలా సందర్భాల్లో రాజకీయ వేదికల మీద కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా దీని మీద హామీలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. దీంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ మెదక్ పార్లమెంట్లో నీలం మదన్న గారు అప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా ముద్రాలను బీసీడీ నుంచి బీసీకి మారుస్తామని. అట్లాగే మొన్న శాసనసభలో కూడా కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దీని మీద ప్రస్తావన తీసుకురావడం జరిగింది, ముద్రాలని బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని. అట్లాగే ఈ మధ్యకాలంలో కూడా కవితక్క గారు కూడా బీసీ గర్జన నోటు పెట్టుకొని అంటే బీసీ వాదంతో వస్తున్నప్పుడు ఈరోజు తెలంగాణలో ముద్రాలకు అన్యాయం జరిగినమాట వాస్తవం. బీసీడీ నుంచి బీసీలకు ముద్రాలను కూడా చేర్పించాలి అనే దాని మీద ప్రభుత్వాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నప్పుడు మనం కొంచెం ఎడ్యుకేషన్ చేయగలిగి ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే దీని మీద ఒక మంచి ఇప్పుడు ఎట్లాగో కులగణన జరుగుతుంది. కులగణన జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని కులాలు బయటకు వస్తాయి. ఈరోజు రెడ్లు, విలమలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, లేదంటే ఇంకా ఏ కులాలు కావచ్చు, క్షత్రియ వైశ్య కులాలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఉన్న జనాభా ఎంత, వాళ్ళ వాటా ఎంత, వాళ్ళ రాజ్యాధికారంలో పొందుతున్న భాగస్వామ్యం ఎంత, వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో ఉన్న వాటా ఎంతో కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు కులగణన వచ్చిన తర్వాత అన్ని కులాలు లేచి కూర్చుంటాయి, ప్రెస్ మీట్లు పెడతారు, మా జనాభా ఎంత ఉంది, మాకు జరుగుతున్న అన్యాయం ఇంత అన్నట్టు. ఆ ప్రెస్ మీట్లు పెట్టే వరకు, ఆ ప్రెస్ మీట్లు పెట్టే సందర్భానికి మనం నియోజకవర్గాల వారికి పర్యటన చేసి అట్లీస్ట్ ఒక అక్కడ లోకల్ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే స్థానికంగా రేపు నియోజకవర్గం క్యాస్ట్ సెన్సెస్ అంటే బయట పెట్టగానే బీహార్లో ఎట్లయితే అక్కడ కులగణన చేసిన తర్వాత అక్కడ ఉన్న కులాలు అయితే ఏవైతే కులాలు ఉన్నాయో వాటి ప్రాతినిధ్యం లేనప్పుడు పెద్ద ఎత్తున ఒక మూవ్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా రిజర్వేషన్ పెంచే పరిస్థితి జరిగింది. అట్లాగే ఇప్పుడు తమిళనాడులో కూడా మనకు 69% ఉంది, కానీ తెలంగాణలో మాత్రమే 50% ఏదైతే రిజర్వేషన్ క్యాప్ ఉందో దాన్ని తొలగించే పరిస్థితి లేనట్టుగా ఈరోజు తెలంగాణలో ఉన్న అధికార పార్టీలు చెప్తున్నాయి. 50% రిజర్వేషన్ క్యాప్ ఉంది కాబట్టి మేము కూడా ఏం చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ముదిరాళ్ళను బీసీడీ నుంచి బీసీకి మారుస్తూనే రిజర్వేషన్ శాతం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ ఇస్తున్నారో అట్లాగే ఇచ్చి ప్రత్యేకమైన ఒక యాక్ట్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డినెన్స్ లేదంటే ఒక జీవోను పాస్ చేసి శాసనసభలో దాన్ని బిల్లుగా పెట్టి ముదిరాళ్ళకు కూడా రిజర్వేషన్ శాతం పెంచితేనే ముదిరాళ్ళకు అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు మనం ఏదైతే ఈ నియోజకవర్గాల పర్యటన చేయడం జరిగింది. ఇంకా మూడవది వచ్చేసి ఈ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలతో పాటు సామాజిక న్యాయం జరుగుతుంది, సామాజిక తెలంగాణ వస్తుంది.
అప్పటి వరకు ఈ ఆంధ్ర పాలకులు అందులో కూడా కొన్ని కులాలు మాత్రమే అధికారానికి దగ్గర ఉన్నాయి. ఈ తెలంగాణ వల్ల మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అందులో మరి ముఖ్యంగా మా ముదిరాజు బిడ్డలు, అందులో మన పోలీస్ కిష్టన్న మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా ప్రాణాలు అర్పించిన మన పోలీస్ కిష్టన్న లాంటి వాళ్ళు దాదాపు 81 మంది ముదిరాజు బిడ్డలు ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించారు. అట్లాంటి వాళ్ళ కళలు కన్నా ఏదైతే ఆంక్షలు ఉన్నాయో, సామాజిక తెలంగాణ వస్తే అందరికీ ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, అందరూ ఎంపీటీసీలు కాకపోవచ్చు, అందరూ జెడ్పీటీసీలు కాకపోవచ్చు, కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ప్రత్యేకమైన ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే వ్యాపారాలు చేసుకోవడంలో కావచ్చు, కొంత కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అంటే ఆర్థికంగా నిలబెడతారనేసి అనుకున్నారు. కానీ ప్రత్యేకమైన తెలంగాణ వచ్చినా కానీ ఆ ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయమే. కానీ 50 కోట్ల రూపాయలు, దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ముదిరాలకి 50 కోట్లు అనేది చాలా అది అవమానం చేసినట్టే. అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా సంతోషం, కానీ ఏర్పాటు చేసి 100 మంది ఉన్న దగ్గర ఒకరికన్నం పెట్టి 100 మంది ఆకలి కడుపు నిండింది అన్నట్టుగా చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మేము ఈ ఏదైతే కార్పొరేషన్ ఉందో దానికి ఒక 2000 కోట్ల బడ్జెట్ పెట్టే, ఏదైతే పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉంటే దానికి అర్హత ఉన్న వాళ్ళు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని కొంత ఆర్థికంగా ఎదుగుతారని ఉద్దేశంతో ఈరోజు ముదిరాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 2000 కోట్ల కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో మనం ఈ పర్యటన చేయడం జరిగింది. ఇది ఏ కులానికి అంటే ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. అట్లాగే అన్ని కులాలను కలుపుకొని పోలే, లేదంటే ముదిరాజ్ కులాల్లో కూడా 4-5 సంఘాలు ఉన్నా ఏ సంఘం అన్ని సంఘాల అంతిమ లక్ష్యం ముదిరాళ్ళ అభివృద్ధే. కాబట్టి ఆ కోణంలో మనం వచ్చినాం. కాబట్టి ఇక్కడ మీ అందరూ వచ్చి దీన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొన్నిసార్లు ఇట్లా వచ్చినప్పుడు కూడా కొంతమందికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వంత మాత్రం వాళ్ళకి అవమానించినట్టు ఇబ్బంది పెట్టినట్టు మాత్రం కాదండి. పెద్ద మనిషి చేసుకొని ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు